శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ శుక్రవారం నాడు కథా ప్రయాణంలోని మనం చదవాల్సిన పుస్తకం శీర్షిక కింద మనం మాట్లాడుకోబోయే పుస్తకం మన రోజువారీ అలవాట్ల శక్తిని అర్థం చేసుకునే గొప్ప మార్గదర్శి. ఈ పుస్తకం పేరు 'ద పవర్ ఆఫ్ హ్యాబిట్'. రచయిత చార్లెస్ డుహిగ్. ఈ పుస్తకం మనం ఎందుకు కొన్ని పనులు ఆచరిస్తామో, ఎందుకు కొన్ని అలవాట్లను విడిచిపెట్టాలో, లేక విడిచిపెట్టలేమో అనే ప్రశ్నలకు ఒక శాస్త్రీయ కోణంలో సమాధానం చెప్తుంది. ఈ పుస్తకం 3 విభాగాలుగా విభజించబడింది. అవి 1 వ్యక్తిగత అలవాట్లు, 2 సంస్థల పరంగా వచ్చే అలవాట్లు, అంటే ఆర్గనైజేషనల్ అలవాట్లు హ్యాబిట్స్, సమాజంలో అంటే సామాజిక అలవాట్లు ఎలా పనిచేస్తాయో. ప్రతి భాగంలో మన జీవితంలో అలవాట్ల పాత్రను వివరంగా ఉదాహరణలతో చెప్పబడింది. ఈ పుస్తకంలోని ముఖ్యాంశాలేంటంటే హ్యాబిట్ లూప్ అంటే అలవాట్ల చక్రం. పుస్తక రచయిత చార్లెస్ డుహిగ్ హ్యాబిట్ లూప్ అనే 3 భాగాల నమూనాను ఇలా వివరిస్తారు. ప్రేరణ అంటే అలవాటు మొదలయ్యే సంకేతం. 2 రొటీన్ అంటే క్రమం, మీరు చేసే అసలు పని. 3వది రివార్డ్ అంటే బహుమతి, మీరు పొందే తాత్కాలిక ఆనందం. ఉదాహరణకు కాఫీ వాసన అనేది క్యూ అంటే ప్రేరణ. కాఫీ తాగడం అనేది రొటీన్. దానివల్ల మనం పొందే రిలాక్స్ అనే భావన రివార్డ్. ఈ చక్రాన్ని గుర్తించి మార్పులు చేయడం వల్ల కొత్త అలవాట్లు ఏర్పడతాయి. అలవాట్లను మార్చడం కూడా సాధ్యమే. ఈ పుస్తకం మనం అలవాట్లను తొలగించలేమో అని చెప్తుంది కానీ, వాటి భాగాన్ని అంటే వాటి పద్ధతిని మార్చటం అంటే క్రమాన్ని మార్చడం ద్వారా అలవాటును పాజిటివ్‌గా మార్చవచ్చు అని సూచిస్తుంది. ఉదాహరణకు ధూమపానం అనే అలవాటులోని రిలీఫ్ కోసం తక్కువ నష్టమున్న పద్ధతిని ఎంచుకోవచ్చు. అదేవిధంగా కీస్టోన్ హ్యాబిట్స్ అంటే కీలక అలవాట్లు. కొన్ని కీలకమైన అలవాట్లు మారితే మనం వేరే చాలా విషయాల్లో కూడా మారిపోతాం. అలాంటి అలవాట్లని కీస్టోన్ హ్యాబిట్స్ అంటారు. ఉదాహరణకు ప్రతిరోజు వ్యాయామం. ఇది డైట్, నిద్ర, ఆత్మవిశ్వాసం అన్నిటినీ ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా సంస్థాగతమైన అలవాట్లు అంటే ఆర్గనైజేషనల్ హ్యాబిట్స్ అవి ఎలా మారతాయో ఈ పుస్తకంలో స్టార్బక్స్, ఆల్కోవా వంటి పెద్ద సంస్థలు తమ అలవాట్లను ఎలా అమలు చేసి విజయం సాధించాయో వివరించబడింది. ఒక్క అలవాటు మారితే సంపూర్ణ సాంస్కృతిక మార్పే. మానవుల అలవాట్లు సామూహికంగా ఎలా పనిచేస్తాయి అనేది కూడా ఇందులో వివరించబడింది. మ్యాంట్గోమరీ బస్ బాయ్కాట్, సివిల్ రైట్స్ మూవ్‌మెంట్ వంటి సంఘటనల పునాది కూడా సామూహిక అలవాట్లే అని ఈ పుస్తకం చెప్తుంది. మన వ్యక్తిగత స్థాయిలో ఏం మారగలమో, సమాజాన్ని కూడా అలా ప్రభావితం చేయవచ్చు అని ఇది సూచిస్తుంది. ఇది మన తెలుగు శ్రోతల కోసం ఎందుకు అవసరం? మనం అనుకోకుండా చేసే ప్రతి పని ఒక అలవాటు ఫలితమే. అంటే అసంకల్పితంగా మనం చేసే ప్రతి చర్య ఒక అలవాటు యొక్క ఫలితమే. ఈ పుస్తకం మన చెడు, మంచి అలవాట్ల పటాన్ని అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. మన శక్తిని, దినచర్యను మార్చేందుకు స్ఫూర్తినిస్తుంది. ఈ పుస్తకం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు మరియు ఆరోగ్య లక్ష్యాలు పెట్టుకున్న వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇక ముగింపు ఏంటంటే, ది పవర్ ఆఫ్ హ్యాబిట్ అనే పుస్తకం ఈ రకంగా చెప్తుంది. మీ జీవితానికి మార్పు కావాలి అంటే మీరు మీ ఆలోచనా విధానాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ముందుగా అలవాట్లనే మార్చండి. ఈ పుస్తకం ఒక అడుగు వెనక ఉన్న 3 అడుగుల శక్తిని గుర్తు చేస్తుంది. ఈ పుస్తక సమీక్ష మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. మరిన్ని పుస్తక సమీక్షల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఉంటాను. వచ్చేవారం మరో మంచి పుస్తకం యొక్క సమీక్షతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.